చూస్తున్నాం. రేషన్ మాఫియా వెనుక 5గురు ఐపీఎస్ అధికారుల పాత్ర ఉన్నట్టు కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్. కాకినాడ కేంద్రంగా బియ్యం మాఫియా కొనసాగుతుందని, ఒక్క కాకినాడలోనే 47,000 మెట్రిక్ టన్నుల రేషన్ దొరికిందంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చున్నారు. ఇక పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టించే వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఒక్క కాకినాడలోనే ఈ రోజు వరకు మేము 249 మెట్రిక్ టన్నులు బియ్యాన్ని మేము సీజ్ చేశాం. దానిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరుగుతోంది. స్థానికంగా ఉన్న కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మా డిఎస్ఓ, డిఎం అందరూ కూడా ప్రతిరోజు దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు. 43,000 మెట్రిక్ టన్నులు ఒక కాకినాడలోనే దొరికిందంటే ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు గ్రీన్ ఛానల్ మెయింటైన్ చేసుకుని ముందుకెళ్లారో మీ అందరికీ తెలుసు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొంతమంది ఐపీఎస్ అధికారులు, నాకున్న సమాచారం ఒక 5గురు ఐపీఎస్ అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. సో ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన విచారణ జరిపిస్తాం. ఎవరైనా సరే దీనిపైన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నిజాయితీగా పనిచేసి పేదల కోసం అందించాల్సిన ధాన్యాన్ని, బియ్యాన్ని ఏ విధంగా వీళ్ళు కొల్లగొట్టారో దానిపైన ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం. రైట్, ఇక ఏపీలో జరుగుతున్న రేషన్ మాఫియాకి సంబంధించి ఐపీఎస్ అధికారుల పాత్ర ఉందంటూ నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. రైట్ శివ, ఇప్పటికే చూసుకుంటే గత ప్రభుత్వంలో ఇప్పుడు మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ వెళ్ళి అక్కడున్న ఏదైతే రేషన్ బియ్యం మాఫియా జరుగుతుందో అక్కడికి వెళ్ళి తనిఖీలు చేసిన తర్వాత ఈ గుట్టంతా బయటకు వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఎందుకు ఇటువంటి సోదాలు జరిపించలేదు అంటే ఐపీఎస్ అధికారుల పాత్ర ఉండడం వల్లే ఇదంతా జరగలేదు అనుకోవచ్చంటారా? అంటే ఖచ్చితంగా రత్న, ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల కాలంగా కూడా ఒక మాఫియా చెలరేగింది. రేషన్ బియ్యం మాఫియా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాకినాడ కేంద్రంగా, అలాగే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా ఈ దందా అంతా కూడా కొనసాగింది. గతంలో అనేక సందర్భాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరిగినా కానీ తూతూ మంత్రంగానే పట్టుకోవటం, వదిలేయటం, 41A అంటే రెవెన్యూ చట్టం ప్రకారం కూడా 41A చట్టం కింద కేసు పెట్టడం, ఎమ్మటే వదిలేయటం, తర్వాత బియ్యాన్ని కూడా సరైన ఆదరణ వదిలేసిన పరిస్థితి. కానీ ప్రస్తుతం కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ శాఖ మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రాష్ట్రంలో అనేక చోట్ల స్వయంగా పరిశీలించడంతో పాటుగా ముఖ్యంగా కాకినాడ కేంద్రంగా, ఏదైతే కాకినాడ పోర్టు కేంద్రంగా ఇక్కడి నుంచి విదేశాలకి రేషన్ బియ్యం రీసైక్లింగ్ కోసం తరలిపోతుందని చెప్పి గతంలో పవన్ కళ్యాణ్ స్వయంగా ఆరోపణ చేయటం, నాదెండ్ల మనోహర్ చాలాసార్లు దీనికి సంబంధించి కూడా అప్పటి ప్రభుత్వంపై వీరు ఆరోపణలు కూడా చేశారు. కాకినాడ కేంద్రంగా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో ఇదంతా జరుగుతుందని చెప్పి అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు కూడా చేశారు. సో దానికి తగ్గట్టుగానే గత 10 రోజుల క్రితం కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలో 2 రోజుల పాటు స్వయంగా పరిశీలన చేయడంతో పాటు అసలు రేషన్ బియ్యం ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ నిల్వ ఉంచుతున్నారు, ఎక్కడికి వెళ్తుంది అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆయన కొంతమంది నిఘా వర్గాల ద్వారా పూర్తి స్థాయిలో డేటా సేకరించి దాదాపుగా 43,000 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని అప్పుడే గుర్తించడం జరిగింది. ఈ బియ్యానికి సంబంధించి కూడా కొంతమంది ఇప్పటి ప్రతిపక్ష, అప్పటి అధికార పార్టీకి సంబంధించిన నేతలదిగా కూడా గుర్తించడం జరిగింది. వీటన్నిటికంటే కూడా ఒక్క కాకినాడలోనే ముఖ్యంగా చూసుకుంటే కనుక కాకినాడ నుంచే విదేశాలకి పోర్టు ద్వారా బియ్యం తరలిపోతున్నారనేది గత 3-4 సంవత్సరాలుగా నిత్యం చేస్తున్న ఆరోపణలకు సంబంధించి కొత్త ప్రభుత్వం సీరియస్గా కూడా దర్యాప్తు ప్రారంభించింది. ఆ దర్యాప్తులో భాగంగానే మనోహర్ స్వయంగా అక్కడికి వెళ్ళి పరిశీలించడం, బియ్యాన్ని పట్టుకోవడం కూడా జరిగింది. సో ఒక కాకినాడలోనే ఇన్ని మెట్రిక్ టన్నుల బియ్యం లభిస్తే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎంత బియ్యం ఉన్నాయి? ఇప్పటికే కందిపప్పు, పంచదార, పామాయిల్కి సంబంధించి 100 గ్రాములు, 50 గ్రాములు తక్కువగా ప్యాక్ చేస్తూ ప్రజలకు అందజేసిన గత ప్రభుత్వం ఇంకా అనేకమైన అక్రమాలకు పాల్పడిందని చెప్పి కూడా నాదెండ్ల మనోహర్ అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. సో ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా విశాఖపట్నం పోర్టు, కృష్ణపట్నం పోర్టు, ఇంకా కొన్ని పోర్టులకు సంబంధించి కూడా రేషన్ మాఫియా తరలిపోతుందనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి సమగ్రమైన విచారణ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. కాకినాడలో పట్టుబడిన 47,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఎవరిదనే దానికి సంబంధించి కూడా విచారణ అయితే చేపడతా ఉన్నారు. రత్న, రైట్ శివ, 5గురు ఐపీఎస్ అధికారులు హస్తం ఉన్నట్లు ఇందులో తెలుస్తుందని కూడా కీలక వ్యాఖ్యలు చేయడం మనం చూస్తున్నాం. ఎవరి పేర్లు తెరపైకి వస్తే అవకాశం ఉంది శివ? గత ప్రభుత్వంలో ఎవరైతే జిల్లా స్థాయిలో ఎస్పీ, ఐజీలుగా పనిచేసిన అధికారులు కీలకంగా వ్యవహరించినట్లు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా,
పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి ఈ 4 జిల్లాలకు సంబంధించిన కొంతమంది ఐపీఎస్ అధికారులు అంటే గతంలో ఎవరైతే పనిచేశారో వారి పాత్ర ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. వారే స్వయంగా ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మనం పల్నాడు ప్రాంతం నుంచి కూడా చాలా సందర్భాల్లో కాకినాడ పోర్టుకి రేషన్ బియ్యం వచ్చింది. సో ఎక్కడైతే పల్నాడు రేషన్ బియ్యం స్టార్ట్ అయితే అక్కడి నుంచి జిల్లా సరిహద్దు కృష్ణా జిల్లా తీసుకొచ్చే బాధ్యత కొంతమంది ఐపీఎస్లు తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అక్కడి నుంచి దాన్ని మళ్ళీ కాకినాడ పోర్టుకు చేర్చి అంటే దాదాపుగా ఉమ్మడి జిల్లాలైతే 4, విడిపోయిన జిల్లాలైతే 7. సో ఈ 7 జిల్లాల సరిహద్దులు దాటించాలంటే ఖచ్చితంగా పోలీసుల సహాయ సహకారాలు లేని సాధ్యం అవ్వదు. ఎందుకంటే రేషన్ బియ్యం నిత్యం పోలీసులు చాలా చోట్ల పట్టుకోవడం జరుగుతుంది కాబట్టి పోలీసు అధికారుల సహాయ సహకారాలు ఉంటే ఎక్కడైతే ఒక రేషన్ లారీ బయలుదేరితే ఆ వెహికల్ నెంబర్ కనుక పోలీసు అధికారులకు ఇస్తే దాన్ని క్లియరెన్స్ చేస్తూ ఆ జిల్లా దాటించే పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత పక్క జిల్లాలో ఐపీఎస్ అధికారికి సమాచారం ఇస్తే ఆ జిల్లా కూడా దాటించారు. ఇట్లా గతంలో గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి ఈ 4 జిల్లాలు అంటే ఉమ్మడి 4 జిల్లాల్లో పనిచేసిన ఐపీఎస్ అధికారుల పాత్ర ఉన్నట్లు కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఏదైతే గత 3 సంవత్సరాల కాలంగా పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా, అలాగే ఏలూరు, పశ్చిమ గోదావరి, కాకినాడ ఈ జిల్లాల్లో ఎవరైతే గత 2 సంవత్సరాల కాలంగా ఎస్పీలుగా పనిచేశారో వారందరికీ సంబంధించిన వివరాలను ఇప్పటికే సేకరించారు. వారందరూ ఎవరెవరు దీంట్లో పాత్రలో స్వాములయ్యారు, ఎవరెవరు దీంట్లో భాగస్వాములయ్యారు అనే దానికి సంబంధించి ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతూ ఉంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ ఉమ్మడి 4 జిల్లాలకు సంబంధించిన ఐపీఎస్ అధికారులు గతంలో పనిచేసిన ఐపీఎస్ అధికారుల పాత్ర ఉన్నట్లు అధికారులు అయితే ప్రాథమికంగా అవగాహన జరిగింది. ఇంకా 4-5 రోజుల కాలంలో కూడా దీనిపై సమగ్రమైన దర్యాప్తు కొనసాగిన తర్వాత పేర్లతో సహా వెలువరించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం కూడా 5 పోలీస్ అధికారులు దీంట్లో కర్త కర్మ క్రియగా వ్యవహరించి ఆయా ప్రాంతాల నుంచి కాకినాడ పోర్టు వరకు రేషన్ బియ్యాన్ని చేర్చే బాధ్యత కూడా తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.